నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవ్రీ ఫ్రైడే నో వెహికల్ డే. మరి ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు గారు చేసినటువంటి పని ప్రస్తుతం అందరూ కూడా ప్రశంసిస్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే ప్రధాని పిలుపుతో పొదుపులో భాగంగా రాష్ట్రం అంతటా కూడా ఎవ్రీ ఫ్రైడే నో వెహికల్ డే చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏకంగా 18 కిలోమీటర్లు ఆయన సైకిల్ పైన రావడం, ఆయన ఒక్కరే కాకుండా పల్లా శ్రీనివాస్ గారిని కూడా ఎక్కించుకుని పార్టీ కార్యాలయానికి రావడం ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్తే సార్. ఏకంగా 18 కిలోమీటర్లు సార్ సైకిల్ పై వచ్చినటువంటి నేపథ్యం. అంతకు ముందు వరకు రైల్వే స్టేషన్ లో వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పార్టీ కార్యాలయానికి 18 కిలోమీటర్లు ఎలా చూడాలంటారు? ఆయన అటు మనం చూసాము, అంతకు ముందు ఆ టనెల్లో కూడా రాత్రంతా ఉన్నారు. ఇప్పుడేమో ఏదైతే ప్రధాని మోదీ గారు పిలిపించారో ఆ నేపథ్యంలోనే 18 కిలోమీటర్లు ఒక్కరు కాకుండా మళ్ళీ అందులో పల్లా శ్రీనివాస్ గారిని కూడా ఎక్కించుకుని రావడం ఎలా చూడాలి దీన్ని? అంటే ప్రజాప్రతినిధి చెవటమే కాదు చేసి చూపించవచ్చు అని చెప్పని ఈరోజు అందరికీ ఆదర్శంగా ఉంటున్న వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు. శాసనసభ్యుడిగా ఓటమి లేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు మంత్రిగా అంటే శాసనసభ్యుడిగా 2019లో కూడా ఘనమైన ఓట్లతోటి విజయం సాధించాడు. అంటే అక్కడ ఆ ప్రజల మనసులు గెలుచుకున్నాడు కాబట్టి కొంతమంది, అందరూ కూడా కాదు, వెలగపూడి రామకృష్ణ బాబు, అచ్చెన్నాయుడు గారు, ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మాటలతో కాకుండా వాళ్ళ పనితీరుతోటి ప్రజలను మెప్పించే విధానంలో ఈరోజు నిమ్మల రామానాయుడు గారు ముందు వరుసలో ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పని. శాసనసభ్యుడిగా ఆయన పనితీరు అందరికీ నచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి 2019లో బలమైన అన్ని స్థానాలు గెలవడానికి ఆస్కారం ఉండి ముందుకెళ్ళినా కూడా నిమ్మల రామానాయుడు గారు పాలకుల్లో గెలవడం కూడా జరిగింది. కొన్ని తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ ఈ విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ఓటమి లేని నియోజకవర్గాలు ఉన్నాయి. అది అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం ఒకటి, శ్రీకాకుళంలో అశోక్ గారు ఉన్న నియోజకవర్గం ఒకటి, మరి అలాగే వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖపట్నంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో కూడా, పట్టణంలో ఉన్న 4 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీయే గెలుచుకుంటూ వస్తుంది. తెలుగుదేశం పార్టీ లేదా మిత్రపక్షాలు. ఆ తర్వాత వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రాజప్ప గారు కావచ్చు, మండపేట నియోజకవర్గం కావచ్చు, అది గెలుచుకుంటూ వస్తూనే ఉన్నారు. మరి గోరంట బుచ్చి సోదరు గారిని చూస్తున్నాం, వారు గెలుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాసు ఏదైతే ఉన్నాడో అది ఇల్లే గెలుచుకుంటూ వస్తున్నారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చేసరికి నిమ్మల రామానాయుడు గారు కాదు, అలాగే ఉండి నియోజకవర్గం, ఇది కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటూ వస్తూనే ఉంది. మరి కృష్ణా జిల్లా వచ్చేసరికేమో రామ్మోహన్ రావు గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, వారు గెలుచుకుంటూ వస్తూనే ఉన్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటూ వస్తూ ఉంది. గుంటూరు జిల్లా వచ్చేసరికి రేపల్లె ఒకటి, రేపల్లె గుంటూరు 2, ఈ 2 నియోజకవర్గాలే ఉమ్మడి గుంటూరులో. అలాగే ప్రకాశం జిల్లాలోకి వచ్చేసరికి 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి పర్చూరు, ఏలూరు సాంబశివరావు గారు, రెండోది అద్దంకి గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే కొండేపి వచ్చేసరికి ఇప్పుడు మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామి గారు. ఇలా కొన్ని నియోజకవర్గాలు. తర్వాత నందమూరి బాలకృష్ణ గారి హిందూపురం, చంద్రబాబు నాయుడు గారు చెప్పే పని ఉంది, ఆయన ఓటమి అనేది లేదు కాబట్టి. ఈ నియోజకవర్గాల్లోనే ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు తెలుగుదేశం పార్టీని? మిగిలిన నియోజకవర్గాల్లో ఓడిపోయి గెలిపి ఎందుకు జరుగుతుంది? ఇది రామానాయుడు గారిని చూసిన తర్వాత మర్చిపోయాను. రేపల్లె నియోజకవర్గం, గుంటూరులో రేపల్లె నియోజకవర్గం, అనగాని సత్యప్రసాద్ గారు మంత్రి గారు. మరి వీళ్ళు ప్రజలతోటి కలిసిపోయే విధానం కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండే విషయం కావచ్చు, దీనివల్ల ప్రజలు మళ్ళీ వాళ్ళని గెలిపిస్తూ ఉన్నారు. దీంట్లో ముందు వరుసలో రామానాయుడు గారు ఉంటారు. ఆయనకి ఇప్పుడు మంత్రి వచ్చింది, 2014 మంత్రి అయినా సరే. రెండోది ఏంటంటే ఒక నిబద్ధత. ఆయన పార్టీ అధినేత పిలిపిస్తే అది ఆయన ఇక ఆయనకి సుగ్రీవుడు ఆజ్ఞ కింద లెక్క, దాన్ని అమలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు శుక్రవారం నాడు వాహనాలు ఏమీ లేకుండా, కాలుష్యం లేకుండా చూసుకునే విధంగా చూసుకోండి, పొదుపు పాటించండి అంటే ఆయన త్రికరణ శుద్ధిగా పాటిస్తున్నాడు. ఆయన ఆదేశంగా తీసుకొని వాళ్ళు పాటిస్తే అప్పుడు ప్రజలు కూడా ఎంతో కొంత అమ్మో వాళ్ళు అలా చేస్తున్నారు, మనం కూడా ఇది చేయొచ్చు అనే భావన వస్తుంది. ఇది రామానాయుడు గారు ఒక్కళ్ళు చేశారు కాబట్టి మనం ఎంతసేపు మాట్లాడుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా దీన్ని ఆచరిస్తే, ముందుకు తీసుకొని కనుక వెళ్తే నిస్సందేహంగా కూడా
ఇది భవిష్యత్తు కూడా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది, అందుట్లో అనుమానమే లేదు. ఇది అందరూ కూడా అమలు చేస్తే బాగుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయాలి, నాయకులు చేయాలి. దాన్ని అప్పుడు ప్రజలు అనుసరిస్తారు. అది ఆదర్శంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నటువంటి విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓ సందేశం కూడా వెళ్ళింది ఇతర రాష్ట్రాలకి. ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ముందుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారికి ఆయన నియోజకవర్గమే, ఆయన ప్రాంతమే కాకుండా రాష్ట్రంలో చాలా మంది అభిమానులు ఉంటారు సార్. సో నిమ్మల రామానాయుడు గారు ఇది చేస్తే ఆయన్ని అనుసరిస్తారంటారా, లేదంటే ఈ రోజుల్లో అంటే ఇక్కడ ఏమైందంటే పల్లెటూరులో కావచ్చు, పట్టణాలు కావచ్చు, వాహనాలు అనేవి తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు, మనకి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం చేయాలి అంటే కొన్ని గంటలు బస్ స్టాండ్లో ఆగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆ రోజులు ఇబ్బంది పట్టాల. కానీ ఈరోజు మామూలుగా గుంటూరు నుంచి హైదరాబాద్ రావాలి అంటే ఆ రోజుల్లో చాలా ఆలస్యంగా ఆలస్యం అంటే 12 గంటలు ఆ పైన పట్టిన సమయాలు కూడా ఉండేవి. కానీ ఈరోజు 5-6 గంటలకు వస్తున్నారు. అయినా మనుషులు టైం చాలట్లా. అంటే మన మనస్తత్వాల మార్పు వచ్చింది, రహదారులు బాగుపడ్డాయి. మరి అప్పుడు అంత ఆలస్యమైనా కూడా మనకు పనులైనవి. ఇప్పుడు ఇంత తొందరగా వచ్చినా కూడా ఇంకా పనులు కావట్లేదని చెప్పి మనం తాపత్రయపడతా ఉన్నామంటే అంటే మనలో వచ్చినటువంటి మార్పు. ముందు మనం దేనికోసం పరిగెత్తున్నాం, ఆ రోజు సాధించలేనిది ఏంటి, ఈ రోజు సాధిస్తుంది ఏంటి ఈ పరుగు పందెంలో, ఇది ఒకసారి ఆలోచించుకుంటే దుబారా ఏంటో మనకే అర్థమైపోయింది. ఇప్పుడు గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, పని ఉండా లేకపోయినా మనం గబ్బిక్కిని వెళ్ళొద్దామన్న ఆలోచనతో వాహనాలను బయట తీసుకొని చెప్పి వస్తున్నాం. ఒక్కోళ్ళు వెళ్తున్నారు, ఇంట్లో 2 ఉంటే 2 వాహనాలు వేసుకొని వెళ్తున్నారు. అంటే మనలో మనం కూర్చొని మాట్లాడుకొని మన అవసరాలు మన వాళ్ళతో చెప్పుకునే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. అర్థమైందా? భార్య భర్త ఇద్దరే దాదాపు వాళ్ళే ఎక్కువ % వాళ్ళ వరకే కలిసి వెళ్తున్నారేమో. పిల్లలు వాళ్ళు కలిసి వెళ్ళడానికి ఇష్టపడట్లా, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ సినిమాకో లేకపోతే పెళ్ళిళ్ళకో ఇట్లాంటి వాటికి తప్ప కలిసి వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడట్లా. ఎవరు వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ముందు ఇది మనలో ఆలోచనల విధానాల్లో మార్పు వచ్చేసి ఏం చేస్తున్నాం మనం, ఎటు వెళ్తున్నాం మనం అని చెప్పని పిల్లలతో కూర్చొని మాట్లాడుకోగలిగితే, ఇప్పుడు నేనున్నాను, ఇంట్లోకి వెళ్ళిపోతాను. మా ఊరు వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాను అనుకోండి, నేనేదో టీవీ చూసుకుంటూ ఉంటా, మా అబ్బాయి ఏమో సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు, మా ఆవిడ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. మేము ఊరు మాట్లాడుకోవట్లేదు. ఆకలి అయితే అన్నం పెట్టమంటాము, లేకపోతే వాళ్ళు అన్నం తింటారని అడుగుతారు. ఇదే సరిపోతుంది కదా. అంటే నన్నే ఉదాహరించుకుంటున్నాను నేను, బయట మన అవసరం. మరి అన్నప్పుడు మానవ సంబంధాలు ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే ఇదే. కానీ దీనివల్ల మనం సాధిస్తున్నామా? లేదు కదా. పిల్లాడికి సెల్ ఫోన్ అయిపోతే ఏమంటాడో అని భయం, వాడు ఏం చేసుకుంటాడో అని భయం. అంటే పిల్లల మీద ఎక్కువ ప్రేమ పుట్టి కాదు, భయం. 5, 6, 10 మంది ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు లేవు. ఇప్పుడు 1, 2 అయిన తర్వాత వస్తున్నటువంటిది ఈ ఇబ్బందులు. వాళ్ళు చూసుకునే వాళ్ళు లేరు. మనకేమో అమ్మమ్మల పనికిరారు, అత్తల పనికిరారు, నాయనమ్మల పనికిరారు. ఈ ఇబ్బందుల వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పొదుపు అనేది వాళ్ళు మనకు నేర్పుతారు, మనం పిల్లలకు నేర్పాలి. కానీ మనం తల్లిదండ్రుల గురించి కాదని బయటకు వచ్చేసాం. మన కాదని పిల్లలు ప్రవర్తిస్తూ ఉన్నారు. మార్పులు ఎలా వస్తాయి? ఇది మనలో మార్పు రావాలి, అప్పుడే సాధ్యమవుతుందని అయితే నేను భావిస్తున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.